హైదరాబాద్ నియోజకవర్గము మా దామసపురం విలేజ్ స్టార్టర్లు కాలిపోయినాయి. గతంలో ఎప్పుడన్నా కాలిపోయినాయా స్టార్టర్? జీవితంలో పీస్ వారి పోలేదు. పీస్ వారి పోలేదు అన్న. తెలంగాణ వచ్చిన స్టార్టర్లు పోయినాయి ఇప్పటికి. ఎవడు పెడతాడన్నా? నువ్వు ఏదో దొంగ హామీలు పెట్టి చెప్తే ఎవడు మంచి హామీలేనటగా ఎవడన్నాడు? అది కాదు, ఇప్పుడు దొంగ హామీలని అంటారు. మరి 6 గ్యారెంటీలు చూసే కదా మీరు అందరూ ఓట్లేసింది. లక్షలు తీసుకోమన్నాడు. ఏమైంది మరి? ఇప్పటికి కాలేదు. అకౌంట్ లో పడలేదా? రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలేదని నువ్వు అంటున్నావు. మరి కోమటిరెడ్డి ఏమో చెప్పు తీసుకొని కొడతానే కాడికి వచ్చా. రాత్రి 3 గంటలు రేవంత్ రెడ్డి ఏమంటుండు తెలుసా? కరెంటు కనుక పోతే ఆ అధికారిని సస్పెండ్ చేస్తా అంటున్నాడు. 3 గంటలు పోయింది రాత్రి మొత్తం. చేసిరా సస్పెండ్? రాత్రి 3 గంటలు పోయింది. వర్షం పడలేదు, ఏం పడలేదు. లైట్ గా సింపుల్ పడ్డాయి, బంద్ అయింది. ఉండాలి కదా, లేదు. కరెంట్ లేదు. 3 స్టార్టర్లు 3 నెలలకు స్టార్టర్ కలిపోయింది. ఇంతకు ముందు ఒక పీస్ వారి కూడా పోకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మరి కరెంట్ ఏమైంది? మరి కేసీఆర్ మొత్తం 1,00,000 కోట్లు దొబ్బి తిన్నాడట కదా. ఎవరితో దొబ్బుతున్నాడు? నీతో దొబ్బుతున్నాడా? ఎవరితో దొబ్బుతున్నాడు? మన సొమ్మేనట, అంత దొబ్బి తిన్నాడట కదా. రేవంత్ రెడ్డి అంటుండగా జైలు చిప్పకూడదు తినిపిస్తా అంటుండగా. అంతేనా? మొత్తము కేటీఆర్ ఏమో తట్టపుట్ట చదువుకొని పోతాడు అని మంత్రి అంటుండు. అంతేనా? ఏ నుంచి వచ్చినా? వికారాబాద్ జిల్లా. మా ఉసురు మనకి తప్పకుండా ముడుతుంది. ప్రతి దానికి 100% రైతులైతే ముడతారు. ఎందుకు మీ నాయకుడు మొత్తం 1,00,000 కోట్లు తిన్నాడటగా? ఎవరు? మీ నాయకుడు, మీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మొత్తం తెలంగాణ మొత్తం ముంచిండట కదా. ముంచిండట. కాంగ్రెస్ మరి ఎట్లుంటది? చేవెళ్ళ ఎవరికి వెళ్తారు? ఎవరికి వెళ్తారు? రంజిత్ రెడ్డి గెలుస్తాడట. అంతేనా? మీరేగా ఓట్లేసేది మీరే. మరి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలే. మార్పు కోరుకున్నారు. ఎట్లుంది? మంచిగా ఉందా మార్పు? రైతులకు 24 గంటల కరెంటు అసలు లేదు లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికాడ అనుకుంటాం పీసు వైర్ పోకుండే, సాటర్ కాలిపోకుండే, ఆటోమేటిక్ పోకుండే, ఏం పోకుండే. ఇప్పుడు అటువంటిది వస్తున్నది పోతుంది, వస్తున్నది పోతుంది. ఆట ఆడితే అట్లే ఉండదు, ఆట ఆడితే అట్లే ఉండదు. వాడు అంటే వాడి పిల్లల పరిశ్రమ అయింది అంతే. అంతేనా? ఈ భూ ప్రపంచం మీద ఇట్లాంటి మార్పు ఎప్పుడు చూడలేదు. అంతేనా? చాలా పెద్ద మార్పు. మరి తెలంగాణ మంచిగా ఉందా? తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా బంపర్ ఉన్నది. మొత్తం రైతులు ఎవరు చచ్చిపోతలేడు. ఇప్పటి వరకు తర్వాత వాస్తవంగా ఇంతకు బ్రదర్ చెప్పినట్టు ఒక్క పీస్ వైర్ ఎరుకోలే ఇంతవరకు. 3 స్టార్టర్లు కాలిపోయినాయి అన్న 3 నెలల. ఎంత మార్పు అంటే చాలా పెద్ద మార్పు. ఒక రైతు కూడా చనిపోలేదు అంటున్నాడు. నిజంగా మంచిగా ఉన్నారా రైతు? రైతు బీమా పర్ఫెక్ట్ ఇస్తున్నాడు, రైతు బంధు బాగా ఇస్తున్నాడు. జనాలు అంతా చూస్తున్నారు అన్న, ఏం చేయాలో చేస్తారు ఖచ్చితంగా. అంతేనా? చాలా వేస్ట్ అన్న వరస్ట్ పాలన. అంతేనా? ఎందుకు రేవంత్ రెడ్డి మీకు పక్కనే తుక్కుగూడలో మీటింగ్ పెట్టిండు. ఒక్కొక్కరిని ఉరికించుకుంటూ కొడతా, బట్టలు కత్తి అవి ఎట్లా మరి? కొండ విశ్వేశ్వర రెడ్డి మంచిగా గెలుస్తాడా? రంజిత్ రెడ్డి ప్రజెంట్ అట్లా అధికారం వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. కానీ గ్రౌండ్ స్థాయి నుంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ కి ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదో దొంగ మాటలు చెప్పి గెలిచిరు, కానీ ఎప్పటికైనా కేసీఆర్ కి